నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్టాండ్లు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు కావడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఛార్జీలను భారీగా పెంచేసినట్లు ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల ఏర్పాట్లకు సంబంధించి ఖమ్మం డిప్యూటీ రీజనల్ మేనేజర్ పవిత్రతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి పండుగ చాలా విజయవంతంగా జరుగుతుంది. దాదాపు 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగతో మాత్రం చాలామంది బంధువులు కూడా తమ ఇళ్లకు ప్రయాణం అవుతున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. బస్ స్టాండ్ చూసినట్టయితే చాలామంది ప్రయాణికులు కూడా తమ ఊళ్ళకి వెళ్ళడానికి కూడా ప్రయాణికులు మాత్రం బస్ స్టాండ్లో మాత్రం బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే ఇది సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ సంక్రాంతి పండుగ మాత్రం దాదాపు బంధువులందరినీ కలిసేందుకు కూడా ఇటు చాలామంది విద్యార్థులు కూడా పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో మాత్రం పూర్తిగా బస్సులు ఎక్కేందుకు కూడా చాలామంది కూడా బస్ స్టాండ్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో దాదాపు ఆర్టీసీలో మాత్రం చాలా వరకు కూడా ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, ఇంకా ఇతర బంధువులు కానీ చాలా వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళి ఈ పండుగని ఘనంగా 3 రోజులు జరిపేందుకు కూడా చాలా ఉత్సాహంగా పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా చాలామంది ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ ఆర్ఎం గారు పవిత్ర గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బస్సులు ఏర్పాటు ఎలా ఉన్నాయో అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చాలామంది ప్రయాణికులు తమ ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ మూడు రోజులు ఘనంగా జరుగుతున్న పండుగకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ ఆర్టీసీ ఏర్పాటు? ముందుగా ఖమ్మం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు మనకి మహాలక్ష్మి స్కీము ప్రవేశపెట్టడం వల్ల మనకి గణనీయంగా ప్యాసింజర్స్ ట్రాఫిక్ అన్నది బాగా పెరిగింది. సో దానికి అనుగుణంగా మేము మా సాయశక్తుల ప్రతి డిపో నుంచి కూడా అదనంగా బస్సులు తెప్పించుకుని ఇక్కడ ఖమ్మం నుంచి ట్రాఫిక్ అంతా కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అంటే బాగా మనకి సత్తుపల్లి రూట్లో కానివ్వండి, భద్రాచలం రూట్లో కానివ్వండి, ఇల్లందు, మన మనుగూరు, ఇవన్నీ కూడా మనకి బాగా ట్రాఫిక్ ఇంక్రీజ్డ్గా వస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా బస్సులు ఏర్పాటు చేసి ట్రిప్పులు అప్పటికప్పుడు రాసి కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తున్నాము. మేడం ప్రధానంగా అయితే ఇప్పుడు మహిళలకు ఉచితం ఉంది, మరి జెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటికి ఏర్పాటు చేశారు? అంటే ఇంకా మా సాయశక్తులు అయితే మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ ఉంది కాబట్టి లేడీస్ ప్యాసింజర్ ప్యాట్రనేజ్ అయితే బాగా విపరీతంగానే ఉంది. అదేవిధంగా జెంట్స్కి కూడా ఇబ్బంది కలగకుండా ట్రిప్పులు పెంచడం, అలా బస్సులలో కూడా వాళ్ళని కొంత అడ్జస్ట్ చేసి వాళ్ళని ప్రయాణం చేయించడం అన్నది చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేడం ప్రధానంగా ఇటు ఖమ్మం జిల్లా అంటే తెలంగాణలో ఆంధ్రాకు మరియు తెలంగాణకు మనకి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ప్యాసింజర్లు వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? అదేనండి, సదుపాయాలంటే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసేటప్పుడు అందరూ కూడా వచ్చి ఖమ్మంలో మనకి అలర్ట్ అవుతూ ఉంటారు. సో ఖమ్మంలో మనకి అలర్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే అన్ని దూర ప్రదేశాలకు భద్రాచలం కానివ్వండి, సత్తుపల్లికి కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఇటు సైడ్ ఆంధ్ర ప్యాటర్నే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రూట్లలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ రూట్లలో అదనంగా ట్రిప్పులు ఆపరేట్ చేసి ఎప్పటికప్పుడు మన ప్యాసింజర్లకి ఎలాంటి లోటు కలగకుండా మేము సదుపాయాలు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాకపోతే అందరికీ కూడా మాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే కొంచెం ఇప్పుడు బాగా ప్యాటర్నేజ్ ఎక్కువగా ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఓపిక చేసుకోవాలి. మాతో పాటు మా ఆఫీసర్లు కానివ్వండి, మా సూపర్వైజర్లు కానివ్వండి, మా డ్రైవర్ కండక్టర్లు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఫెస్టివల్స్ కూడా వాళ్ళు వదిలిపెట్టుకుని అందరికీ కూడా సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళతో సహకరించాలి, మాతో సహకరించాలి. కొంచెం ఓపిక పట్టి కొంచెము ఆగితే వెయిట్ చేస్తే తప్పకుండా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చిన తర్వాతనే మేము వెళ్తాం. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేడం ఇప్పుడు
గతంలో మీరు ఆర్టీసీ బస్సులు వేయాలంటే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కావాలనుకున్నా, మరి ఇప్పుడు ఎక్కువ రద్దీగా వస్తారు కదా, మరి దీంట్లో ఏమైనా అడుగుతున్నారు వాళ్ళని ప్యాసింజర్లు? అడుగుతున్నామండి, ఎందుకంటే అదైతే మేము కాదు అనలేము. ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అన్నది వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కాకపోయినా కానీ అడ్రస్ ప్రూఫ్ ఉన్న ఎలాంటి ఐడి కార్డ్ అయినా సరే మాకు చూపించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం బస్సులు మాత్రం ఇక్కడ నుంచి అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటు మహిళలకు కానీ ఇటు పురుషులకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే 3 రోజులుగా పండగ మాత్రం గణనీయంగా చాలామంది బంధువులు వివిధ ప్రదేశాల నుంచి వెళ్తుంటారు కాబట్టి తప్పనిసరిగా మాత్రం ఇటు ఏదైతే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పెట్టిన నేపథ్యంలో మాత్రం ఇటు మహిళలకు కాకుండా పురుషులు కాకుండా ఇద్దరికి సమానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా బస్సులు పూర్తిగా మంచిగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇక్కడ డిప్యూటీ ఆర్ఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా మాత్రం బస్సుల్లో మాత్రం ప్రయాణికులు మాత్రం పండగకి తమ గమ్యస్థానానికి వెళ్ళేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది.